స్వర్ణ భారత్ ట్రస్ట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. సంబరాల్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు గారు స్థాపించినటువంటి స్వర్ణ భారత్ దీని గురించి, దాన్ని భుజానేసుకుని లాకొస్తున్నటువంటి దీపమ్మ గురించి రెండు ముక్కలు మాట్లాడి నేను ముగించేస్తాను. నాకు టైం ఎంత కేటాయించారో నాకు చెప్పాలి. 5 నిమిషాలు. ఇప్పటికి 1 నిమిషం అయిపోయింది. ఈ లెక్క కూడా కలుస్తుంది లేదుగా. అదే వెంకయ్యనాయుడు గారి గురించి ఇప్పుడు మనం ఏమీ చూసాం, ఎంత గొప్పవాడు మనందరికీ తెలిసినటువంటి విషయం. నాకు ఆయన పరిచయం అయిన దగ్గర నుంచి నేను ప్రతి కోణంలో ఆయన పరిశీలిస్తుంటే, ఎక్కడో మారుమూల గ్రామం నెల్లూరు దగ్గర పుట్టినటువంటి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి అలా 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 ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళి అత్యంత మహారథులైనటువంటి వాళ్ళ సమక్షంలో శభాష్ అనిపించుకుని తనకున్నటువంటి విజ్ఞతతోటి, తెలివితేటలతోటి, ఆలోచన విధానంతో, సేవా తత్పరతతోటి వాళ్ళందరినీ మెప్పించి ఒప్పించి భారతదేశపు అగ్రస్థానమైనటువంటి ప్రథమ పౌరుడిగా ఉండటం అనేది అది అసాధ్యం అని కాదు, కానీ కష్టసాధ్యమైన విషయం. అంతటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని, నిజమే కదా, ఇది లైఫ్ ఈజ్ ఎ గేమ్, యు ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, యు మీట్ ఇట్. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకుండా, జెండాలు మార్చకుండా, అజెండాలు మార్చకుండా, తన పద్ధతిలో తన జీవితాన్ని కొనసాగిస్తూ నలుగురికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మచ్చలేని మహానేత వెంకయ్యనాయుడు గారు. ముఖ్యంగా 2 కార్యక్రమాలు. ఒకటి సంక్రాంతి సంబరం, మన తెలుగు సాంప్రదాయం, మన భారతీయ సాంప్రదాయం. సంక్రాంతి సంబరం మన మూలాల్లోకి వెళ్ళి మన సంస్కృతిని తెలుసుకునేందుకు, మన పండుగలు పబ్బాలు మనందరం సుఖంగా బతికేందుకు, మనందరం కుటుంబాలన్నీ కలిసేందుకు, బంధుమిత్రులందరూ కలిసేందుకు ఏర్పాటు చేయబడే ఈ పండుగని సామూహికంగా జరుపుకోవాలి అనే విషయాన్ని స్వర్ణ భారత్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇవాళ స్వర్ణ భారత్ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంక్రాంతి మనందరి యొక్క జీవితాల్లో నవ్యక్రాంతిని తేవాలని, మంచి వెలుగులు ప్రసాదించాలని, ఉభయ రాష్ట్ర ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, విభేదాలు విస్మరించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని సంతోషం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్తున్నారు, సామరస్యంగా పరిష్కరించుకుందామని. మనందరం తెలుగువారం, తర్వాత అందరం భారతీయులం. సమస్యలు ఉండవు, సహజంగా ఉంటాయి. అలాంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని మన తెలుగు ప్రజలు పరిపాలన కోసం మనం విడిపోయినా మన యొక్క మూలాలంతా కూడా తెలుగువారం అనే విషయాన్ని, మన సంస్కృతి కూడా ఒకటే అనే విషయాన్ని గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని